పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ తిమోతి పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక, పరిశుద్ధుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక, 2వ పత్రిక చివరి అధ్యాయము 4వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనాన్ని చదువుకుందాం. 7, 8 వచనాలను చదువుకుందాము. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. మళ్ళా చదువుకుందాము. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగుని కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఇక మనం చూసినప్పుడు, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించబడింది. ఏమనుగ్రహించబడింది? దేవుని యొక్క ఎప్పుడు దేవుని ప్రత్యక్షత కలుగుతుందని ఎదురు చూసే వారందరి కోసం, అందరికీ ఏం కలుగుతుంది? ఏమనుగ్రహించబడుతుంది? నీతి కిరీటము. ఏ కిరీటం చెప్పండి? నీతి కిరీటం. ఏమి దాచబడింది? నీతి కిరీటం. అవునా? ఏం రాశారు పౌలు గారు? ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నీతి కిరీటం కనుక ఏంటంటే, కిరీటం ఎవరికి దొరుకుతుంది? ఎవరికి ఇస్తారు? మెడల్, బహుమానం. భూమి మీద మనకి ఎవరికి బహుమతులు వస్తాయి? ఎవరికి వస్తాయండి? ఎవరికి వస్తాయి బహుమతులు? పరుగు పందెం పెట్టారనుకోండి, ఎవరు గెలుస్తారో వాళ్ళకి బహుమతి వస్తుంది. పెద్ద బంగారపు మెడల్ ఇస్తారు. అవునా? కానీ లోకములో వారి ఆటను బట్టో, వారికి ఉన్న సామర్థ్యాన్ని బట్టో బహుమతులు దొరుకుతాయి, బహుమతులు ఇవ్వబడతాయి, ప్రశంసలు దొరుకుతాయి, ప్రశంసించబడతాం. దేన్ని బట్టి? మనకున్న శక్తి సామర్థ్యాలను బట్టి, మనుషులకున్న శక్తి సామర్థ్యాలను బట్టి. బాగా పరిగెత్తగలిగిన వ్యక్తి అంటే అతనుకున్న శక్తి సామర్థ్యాలతో ఏం చేశాడు? అందరికంటే ముందుగా పరిగెత్తి ఆ కిరీటాన్ని, ఆ బహుమతిని పొందుతాడు. అలాగే బాగా మాట్లాడిన వ్యక్తికి, సమాజం పట్ల అవగాహన కలిగిన వ్యక్తికి, లేకపోతే అతనిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని బట్టి ఏమివ్వబడుతుంది? బహుమతి వస్తుంది. కనుక పౌలు గారు ఏం చెప్తున్నారు? ఏమంటున్నారు అంటే, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగుని కడముట్టించాను. ఏమంటున్నాడు అనమాట? మంచి పోరాటం పోరాడాను, నా పరుగుని ఏం చేశాను? ముగించాను. ఇంకోటి ఏమన్నాడు? విశ్వాసము కాపాడుకొంటిని. ఏం కాపాడుకున్నాడు? విశ్వాసమును కాపాడుకొంటిని, పరుగుని కడముట్టించాను, మంచి పోరాటము చేశాను. మంచి పోరాటము. కనుక దేవుని దగ్గర నుంచి మనకు కలిగే బహుమతి ఏంటి చెప్పండి? జీవ కిరీటం. ఏ కిరీటం అండి? జీవ కిరీటం ఉన్నది. జీవ కిరీటం ఉన్నది. మరి దేవుడిచ్చే బహుమతి ఏంటి అంటే, దేన్ని బట్టి దేవుడు బహుమతి ఇస్తాడు?
ఏదో మనలో ఉన్న ఒక సామర్థ్యాన్ని బట్టి కాదు. ఒక్క సామర్థ్యం, పరిగెత్తే సామర్థ్యము, పాటలు బాగా పాడే సామర్థ్యము, బాగా మాట్లాడగలిగిన సామర్థ్యము, బాగా వంట చేయగలిగిన సామర్థ్యము, ఈ భూమి మీద అన్నిటికీ బహుమతులు ఉన్నాయి తెలుసా? ఉన్నాయా? బాగా వంట చేసినందుకు బహుమతులు ఇస్తారు తెలుసా? పోటీలు జరుగుతాయి తెలుసా? ఇంకా రకరకాల చాలా ఉన్నాయి. కానీ దేవుడిచ్చే బహుమతి ఎలాంటిదంట? దేన్ని బట్టి ఇస్తాడు దేవుడు? మన జీవితాన్ని బట్టి. జీవితాన్ని బట్టి భూమి మీద ఏ బహుమతి లేదు. ఈయనండి చాలా మంచివారు. నిజంగా ఆయనకున్న ఓర్పు, ఆయనకున్న సహనము, ఆయనకున్న దీర్ఘశాంతము, ఆయనలో ఉన్న మంచితనము, వీటిని బట్టి ఏమైనా ఉన్నాయా బహుమతులు? లేవు. ఉన్నాయా? లేవన్నమాట. అవునా? అంటే మనుషులకి ఏదో ఒక సామర్థ్యాన్ని బట్టే బహుమతి కలుగుతుంది తప్ప లోకంలో దేవునిలో మనకు కలిగేటువంటి బహుమతి, దేవుడు మనకిచ్చేటువంటి బహుమతి ఎలాంటిది అంటే ఎలాంటిది? మన జీవితాన్ని బట్టి. మన జీవితాన్ని బట్టి మనము పాపులమని గుర్తించటాన్ని బట్టి బహుమతి కలుగుతుంది. ఐఎమ్ ద సిన్నర్, నేను పాపిని అని ఎవరు గుర్తించుతారో వాళ్ళ కోసము దేవుని దగ్గర ఏముంది? బహుమతి ఉంది. లోకంలో ఉంటుందా చెప్పండి? లోకంలో ఉండదు. బహుమతి పొందడానికి మనుషులు చాలా ప్రయత్నాలు చేస్తారు. ఏం చేస్తారు? నటిస్తారు, అబద్ధాలని కల్పించుకుంటారు, రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఎలాగన్నా సరే నాకు ఆ బహుమతి రావాలి అనుకుంటారు. కానీ దేవుని దగ్గర మనుష్య ప్రయత్నాల వలన కలిగేటువంటి బహుమతి కాదు దేవుడిచ్చేది. నువ్వు చేసే ఏ ప్రయత్నం వలన కాదు. నీ ప్రయత్నం ఏమై ఉండాలి? నీ ప్రతి ప్రయత్నం, మనిషి యొక్క చేసే ప్రతి ప్రయత్నము కూడా తన కోసము, తన జీవితాన్ని మార్చుకోవటం కోసం, తాను ఏం చేస్తున్నాడో గ్రహించడం కోసం, తన మాటలు ఎలా ఉన్నాయో పరీక్షించుకోవడానికి, తన ప్రవర్తన ఎలా ఉందో పరీక్షించుకోవడానికి, తన జీవితంలో ఏ దారిలో నడుస్తున్నానో పరిశీలించుకున్న వాని కోసము దేవుని దగ్గర ఏముంది అంటే బహుమతి ఉంది. మొట్టమొదటిగా మనుషుడు దేవుని దగ్గర బహుమతి పొందాలి అంటే మొట్టమొదటిగా ఏముండాలి ఆ మనిషికి? నేను పాపిని. ఎవరిని? నాలో ఎన్ని పాపములు ఉన్నాయో అనే సంగతిని గుర్తించినప్పుడే అతడు పరుగు పందెములోనికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడండి? అతడు పరుగు పందెంలోనికి వచ్చాడు. నేను పాపినని గుర్తించిన వారందరికీ ఒక పరుగు పందెము నిర్ణయించబడింది. ఎవరి చేత నిర్ణయించబడింది? దేవుని చేత నిర్ణయించబడింది. అంటే ఈ పరుగు పందెానికి పేరేం పెట్టొచ్చు? విశ్వాసపు పరుగు పందెము. ఏ పరుగు పందెం అండి ఇది? దేవుని యందు విశ్వాసం ఉంచిన పరుగు పందెం ఇది. విశ్వాసములో పరుగు పందెం. ప్రభువులో విశ్వాసం ఉంచిన వారు ఎక్కడున్నారు అంటే పరుగు పందెంలో ఉన్నారు అని చెప్పని పౌలు గారు చెప్తూ ఉన్నారు. కనుక మన జీవితం అనేటువంటి ఈ యొక్క యాత్రలో దేవుని ద్వారా నిర్ణయించబడినటువంటి పరుగు పందెము ఎలాగూ పరిగెత్తాలి అంటే మొట్టమొదటిగా ఏ వ్యక్తి పరుగు పందెంలో పాలు పొందుతాడు అంటే తాను పాపిని అని గుర్తించిన వ్యక్తి పరుగు పందెంలో పాలు పొందడానికి అర్హుడు. ఈ పరుగు పందెంలో పాలు పొందడానికి అర్హుడు. తాను పాపిని అని గుర్తించినప్పుడు, తాను దోషభరితుడిని గుర్తించినప్పుడు, తనలో ఉన్నటువంటి లోపాలని గుర్తించినటువంటి వ్యక్తి, తన యొక్క జీవితాన్ని పరిశీలించుకున్నటువంటి వ్యక్తి ఈ పరుగు పందెంలోనికి వస్తాడు. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి. అది అవునా?
కనుక ప్రభు ఎందుకు వచ్చారని మనం ఆరాధన వర్తమానంలో చెప్పుకున్నాము. ఆయన ఏమై ఉన్నాడు అంటే, నా ప్రాణ విమోచన క్రయధనము ఎంతో గొప్పది. ఏంటంట? మన ప్రాణ విమోచన క్రయధనము దేవుడు చెల్లించినటువంటి ఆ మూల్యం అంట ఎంతో గొప్పది. అది ఎప్పటికీ తీర్చబడక అలా ఉండిపోయేది. ఏ మానవుడు కూడా దేవుడు మన పాపముల కోసము చెల్లించినటువంటి ఆ క్రయధనమునకు తిరిగి చెల్లించగలిగినటువంటి పరిస్థితి లేదు భూమి మీద. ఏ మానవునికి లేదు, రాజులకి లేదు, ప్రధానులకి లేదు, అధికారులకి లేదు. దేవుడు చెల్లించినటువంటి ఆ క్రయధనాన్ని చెల్లించేటువంటి పరిస్థితి ఏది కూడా భూమి మీద లేదు. కనుక ఏంటంటే పౌలు గారు ఒక చక్కని తన జీవితంలో ఒక అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, నేను మంచి పోరాటము పోరాడితే అది ఏం చేశాను? మంచి పోరాటం ఇది. విశ్వాస జీవితం అనేది, విశ్వాసమును కాపాడుకోవటం అనేది ఏ పోరాటం ఇది? మంచి పోరాటము. మంచి పోరాటం అది. ఇట్ ఈస్ ఏ గుడ్ ఫైట్. ఒక మంచి పోరాటము. ఏది? విశ్వాసమును కాపాడుకోవటం అనేటువంటి పోరాటం. విశ్వాసాన్ని కాపాడుకోవటం. అవునా? కనుక ఏంటంటే పౌలు గారు అంటున్నారు, మంచి పోరాటము పోరాడి తిని అన్నాడు. రెండవది, నేను ముగించాను, నా పరుగును కడముట్టించాను. ఏం చేశాను? ఈ పోరాటములో మంచి పోరాటం పోరాడాను, నా పరుగు ముగింపుకు వచ్చేసింది అన్నాడు. ఇంకేమన్నాడు? ఎక్కడ వరకు విశ్వాసమును కాపాడుకొంటిని. ఎక్కడి వరకు? చివరి దాకా, ముగింపు దాకా. ఈ యొక్క పరుగు పందెం యొక్క ముగింపు వరకు కూడా, ఈ పోరాటం యొక్క, నా జీవితం యొక్క ముగింపు వరకు కూడా నేనేం చేశాను అంటే, నాకు ఉన్న విశ్వాసమును, దేవుని పట్ల నాకున్న విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఏం చేశాను? కాపాడుకున్నాను. ఇది కదా మన జీవితంలో. ఇప్పుడు విశ్వాసులను అడిగినప్పుడు, అయ్యా నీ పోరాటం ఏంటంటే ఏం చెప్తాం? అసలు ఉందా పోరాటం? ఉందా? అవునా? ఉందా అసలు పోరాటం? పోరాటం ఉంటే ఎలా ఉండాలి ఈ పోరాటం? అయ్యా నువ్వు పోరాడుతున్నావంటే ఏం చెప్తాం? ఏం చెప్తున్నాను చెప్పండి. మనుషులు, విశ్వాసులు కూడా దేనికోసం పోరాడుతున్నారు? డబ్బులు ఎలా సంపాదించాలి అనే పోరాటం ఉంది. అవునా? ఏ పోరాటం ఉందండి? డబ్బుల్ని ఎలా సంపాదించాలి అనేటువంటి పోరాటం. ఇది ఏ పోరాటం? విశ్వాస సంబంధమైందా? కాదు. అవునా? ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు ది ఫెయిత్. విశ్వాస సంబంధమైన పోరాటం కాదు ఇది. విశ్వాస సంబంధమైన పోరాటం కాదు. అయ్యా నేను బాగా డబ్బులు సంపాదించాను అంటే, యు ఆర్ నాట్ డూయింగ్ ఏ గుడ్ ఫైట్ ఫర్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసము కోసం కాదు నువ్వు పోరాటం చేస్తూ ఉంది. దేనికోసం పోరాటం చేస్తున్నావు? ఈ భూ సంబంధమైన దానికోసమే నీవు పోరాటము చేస్తూ ఉన్నావు. కనుక పౌలు గారు అయితే నా విశ్వాసాన్ని కాపాడుకున్నానని ఘనంగా చెప్పుకున్నాడు. కానీ ఈ లోకములో చాలామంది విశ్వాసులు వారు సాక్ష్యం చెప్తూ ఉన్నప్పుడు మనకేం వినపడుతుందో తెలుసా? అయ్యా ఈ సంవత్సరం నేను బాగా సంపాదించాను. ఏం చేశాము? ఆ దేవుడయ్యా మమ్మల్ని బహుగా ఆశీర్వదించాడు. అవునా? ఎప్పుడు ఇదేగా సాక్ష్యం. ఏం చెప్తామండి? అయ్యా నాకు ఆ పేరు వచ్చింది. ఏ పేరు వచ్చింది? భూమి మీద. నాకు కిరీటం వచ్చింది భూమి మీద. నాకు ఘనత వచ్చింది. అవునా? కనుక ఏ పోరాటంలోనికి వెళ్ళిపోయాం మనం? విశ్వాస సంబంధమైన పోరాటానికి బదులుగా మనుషుడు ఏ పోరాటం చేస్తున్నాడు? భూ సంబంధమైన వాటి గురించిన పోరాటం చేస్తున్నాడు. అధికారం కోసం పోరాటం. అధికారం. చర్చిలో నేను అందరికంటే ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉండాలి.
ఇది కదా పోరాటం. ఇందుకోసం ఏ పోరాటాన్ని ఎంచుకున్నాడు? పోరాటమేనా? అది విశ్వాస సంబంధమైన పోరాటమేనా? కాదు కదా. అవునా? అయ్యా నాకున్న పేరుని, లోకంలో ఉన్న పేరు సంఘములో కూడా నేను చూపించుకోవాలి. ఏ పోరాటం ఇది? విశ్వాస సంబంధమైన పోరాటము అవుతుందా? కాదు. బయట ఒకవేళ సుగుణరావు గారు మంచి టీచర్ అయితే అనుకుందాం, అది విశ్వాస సంబంధమైన పోరాటము కాదు. కానీ భూ సంబంధంగా నేను నా జీవనోపాధి కోసము చేసినటువంటి పోరాటమే తప్పది అది విశ్వాస సంబంధమైనటువంటి పోరాటం అని చెప్పడానికి అవకాశము లేదు. మంచి పేరు సంపాదించుకున్నానయ్యా అంటే భూ సంబంధమైన పోరాటంలో మంచి పేరు సంపాదించుకుని ఉండొచ్చు. కానీ దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా దేవా, బయట నాకు ఎంత పేరుందో తెలుసా, నాకు మంచి టీచర్ అని పేరుందయ్యా అని చెప్పారు అంటే దేవుని దగ్గర అది విశ్వాస సంబంధమైన పోరాటము కాదు. నేను చాలా తెలివిగలవాడిని, నేను జ్ఞానము కలవాడిని, నేను చాలా తెలివిగా చేస్తున్నాను. ఇవన్నీ ఎవరి పోరాటం? సాతాను పోరాటం. ఎవరి పోరాటం అండి? సాతాను మనలో చేరి పోరాటం చేస్తున్నావు నువ్వు అని చెప్తుంది అంతే. దేనికోసం పోరాడుతున్నామంటే నా పేరు కోసం, నా పేరు ప్రఖ్యాతుల కోసమే నేను పోరాటం చేస్తున్నాను తప్ప అది విశ్వాస సంబంధమైన పోరాటము ఎంత మాత్రము కాదు. అది మంచి పోరాటము కాదు, మంచి పోరాటం కాదు. కనుక ప్రభువులో ఈ పోరాటం ప్రారంభించిన మనం ఎటు వెళ్ళిపోయామంటే లోకములోనికి వెళ్ళిపోయి లోకములో పోరాటం చేస్తున్నాం. లోకములో డబ్బుల కోసమో, అధికారం కోసమో, సంఘములో అధికారం కోసమో, లేకపోతే గొప్పవాడిని అనిపించుకోవడం కోసమో ఇంకేదో ఏదో పోరాటం చేస్తున్నాము. ఇది మంచి పోరాటము కాదు. మంచి పోరాటము అవుదా? పౌలు గారు అలా చెప్పాడా? ఏమన్నాడు? మంచి పోరాటము పోరాడి తిని. ఏం చేశాను? మంచి పోరాటము పోరాడి తిని. అవునా? కనుక ఏంటంటే మనం ఒకసారి మీరు యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. మీలో యుద్ధములను పోరాటములు దేని వలన కలుగుతున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కలుగుతున్నాయి. మీరు ఆశించుతున్నారు కానీ అవి మీకు దొరకటం లేదు. చాలా ఏం చేస్తారు? నరహత్య చేయుదురు, మత్సరపడతారు, కానీ సంపాదించుకోలేరు. పోట్లాడతారు కానీ యుద్ధం చేస్తారు కానీ. కనుక దేన్ని బట్టి పోరాటం అంది? చెప్పండి. ఏ పోరాటం? మంచి పోరాటమేనా? భూ సంబంధమైన పోరాటం మంచి పోరాటం అవుతుందా? అవుతుందా? ఎప్పటికీ కాదు. కనుక ఏంటంట మీకు యుద్ధములు పోరాటములు ఎందుకు కలుగుతున్నాయి అంటే మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నిమిత్తమే కలుగుతున్నాయి. భోగేచ్ఛల నిమిత్తం అంటే ఏంటన్నమాట? దేనికోసం పోరాడుతున్నామంట? ఈ భూమి మీద బ్రదర్ మంచి ఆహారం తినాలి, మంచి వాహనం కొనుక్కోవాలి, ఒక సోఫిస్టికేటెడ్ లైఫ్ ఉండాలి బ్రదర్. అవునా? అసలు నన్ను చూస్తే అందరూ కూడా నా కారు చూడండి అన్నట్లుగా ఉండాలి. ఏం చూడాలి? నా కారును చూసి నన్ను గౌరవించాలన్నట్టుగా ఉండాలనుకుంటాడు మనిషి. అవునా? ఏం చెప్తారు చెప్పండి విశ్వాసులు కూడా? అయ్యా నేను దేవుని నమ్ముకున్నానయ్యా, పాపినైన దేవుడు నన్ను క్షమించాడు, అయ్యా నువ్వు కూడా నమ్ముకు అని చెప్పడానికి బదులుగా అయ్యా నేను దేవుళ్ళలోకి వచ్చినాక ఏం చేశాను అంటే చూడు ఎంతో సంపాదించానో తెలుసా అన్నట్లుగా మాట్లాడుతుంటారు. ఇదంతా దేవుడు అని చెప్పి. కనుక ఎక్కడికి వెళ్ళిపోయాం? పోరాటం లేదు మనలో, మంచి పోరాటం లేదు, దైవికమైన పోరాటం లేదు,
విశ్వాస సంబంధమైన పోరాటము కాదు మనం చేసేది. విశ్వాస సంబంధమైన పోరాటం కాదు. ఏ పోరాటం చేస్తున్నాము? భూ సంబంధమైన పోరాటము చేసే అలవాటు మనకుంది. అదే ఇప్పుడు కూడా. ఒకప్పుడు దేవుని ఎరక్క ముందు ఏ పోరాటం చేసేవాళ్ళం? మా ఆయనండి నన్ను మంచిది కాదు అంటున్నాడు అసలు అనని పోరాడేవాళ్ళం. కానీ క్రీస్తు ప్రభువులోకి వచ్చినాక మా ఆయన మంచిది కాదన్నందుకు ఏం చేసేవాళ్ళం? ఏడుస్తాం. అంతేగా. మా ఆయన చెడ్డవాడంటే నువ్వు మంచి పోరాటం పోరాడేటువంటి వాడివైతే ఏం చేయాలి? ఏడుపు రావాలి, దుఃఖపడాలి. అయ్యో ప్రభువా, నేను నీ సాక్షిగా నిలబడడానికి కుటుంబంలో నేను సరిగా లేను అని దుఃఖపడాలి, ఏడవాలి. మన పిల్లలు మా డాడీ ఇలాంటి వాడు అని చెప్పినప్పుడు ఏం చేయాలి? బాధపడాలి, పశ్చాత్తాపడాలి, దుఃఖపడాలి. అయ్యో నేను చేసిన పనులు వీళ్ళలోనికి ఎలాంటి ఆలోచన తీసుకొచ్చినాయి అని బాధపడాలి. అంతేగా. కనుక ఏంటంటే ఈ పోరాటము భూ సంబంధమైన పోరాటము కాకూడదు. ఒక భర్త తన భార్యని ఎందుకమ్మా నువ్వు ఇలా చేస్తున్నావు అంటే నేను చేసిందే కరెక్టు, నువ్వు నాకు చెప్పేదా? లేకపోతే భార్య నువ్వు నాకు చెప్పేదానివా అంటే పోరాటం ఎక్కడ స్టార్ట్ అవుద్ది? విశ్వాసిగా జీవితాన్ని ప్రారంభించినప్పుడు, విశ్వాస యాత్రను ప్రారంభించినప్పుడు పోరాటం ఎక్కడ ప్రారంభమవుతుంది? ఎక్కడ ప్రారంభమవుతుంది? ఇంటిలోనే ప్రారంభమవుతుంది. మొట్టమొదటిగా ఎక్కడ ప్రారంభమవుతుందండి? మన ఇంటిలోనే ప్రారంభమవుతుంది పోరాటం. అది మొట్టమొదటిగా విశ్వాసి గుర్తించాల్సింది ఏంటంటే ఎక్కడ ప్రారంభమవుతుంది? ఇంట్లోనే ప్రారంభమవుతుంది. ఫస్ట్ ఫైటింగ్, విశ్వాస పోరాటము మొట్టమొదటి ఎక్కడ స్టార్ట్ అవుతుందండి? ఇంట్లోనే ప్రారంభమవుతుంది. అప్పుడు దాకా ఏమై ఉంటాము? ఎలా ఉంటుంది మన పోరాటం? ఎలా ఉంటుంది? భార్యాభర్తలు ఎలా ఉంటారు చెప్పనా? నా గురించి నువ్వు చెడు చెప్పొద్దు, నీ గురించి నేను చెడు చెప్పను. అదేగా, ఇదే పోరాటం. ఇది పోరాటమా? పోరాటం కదా. ఒక అగ్రిమెంట్ రాసుకున్నాం. నీ తప్పులు నేనెంచొద్దు, నా తప్పుల్ని నువ్వెంచొద్దు. అబ్బా, చాలామంది కుటుంబాల్లో ఇంకోటి చెప్పనా, విశ్వాసుల కుటుంబాలు ఇలాంటి అగ్రిమెంట్లు చాలా ఉన్నాయి. నేను గమనించిన అగ్రిమెంట్లు అన్నమాట. అంటే ఏంటన్నమాట? అంటే ఏంటంటే ఒక అగ్రిమెంట్ ఏంటంటే నీ తప్పుల్ని నేను ఎంచను, నువ్వు కనుక నా తప్పులు ఎంచితే నేనేం చేస్తాను? నీ తప్పులు కూడా నేను ఎంచుతాను. అవునా? అగ్రిమెంట్ ఫెయిత్ఫుల్ అన్నమాట. ఫెయిత్ఫుల్ ఫ్యామిలీ అగ్రిమెంట్తో. ఇది విశ్వాస పోరాటమేనా? కాదు, భూ సంబంధమైన పోరాటం. నీ తప్పులు నా తప్పులు నువ్వు ఎంచొద్దు, నీ తప్పులు నేను ఎంచొద్దు. ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి? అమ్మ నువ్వు ఆమెనేమనొద్దు, ఆమె చాలా మంచిది. ఎందుకని? అగ్రిమెంట్ ఉంది. ఏం రాసుకున్నాము? భార్యతో ఉన్న అగ్రిమెంట్ ఏంటంటే నువ్వు ఆమెనేమనొద్దమ్మా అంటే ఏమవుద్ది? ఆమె నన్ను అంటది. ఆమె ఏం చేద్ది? నా తప్పులు ఎత్తుద్ది కనుక ఈయన నువ్వేమనొద్దు, నానా నువ్వేమనొద్దు, చెల్లి నువ్వేమనొద్దు, అక్క నువ్వేమనకూడదు. అదేంట్రా ఇంటికి వచ్చినప్పుడు సరిగ్గా కాఫీ కూడా ఇవ్వలేదంటే అలా అనొద్దు, చాలా మంచిది ఆమె. ఏముంది వెనకాల? అగ్రిమెంట్ ఉంది వీళ్ళిద్దరి మధ్య. అవునా? ఇంకా ఎక్కువ మాడితే ఏమంటారో తెలుసా? అస్సలు మా మధ్య గొడవలు రావు బ్రదరు, మా అమ్మ మూలంగా వస్తాయి అని చెప్తారు వీళ్ళు. ఎవరి మూలంగా? మా అమ్మ మూలంగానే వస్తాయి, లేకపోతే మా నాన్న మూలంగా వస్తాయి, లేకపోతే మా సిస్టర్ మూలంగా వస్తాయి అని చెప్పి అంటారు. కానీ నా మూలంగానే వస్తున్నాయి అని మాత్రం మా ఇద్దరి మూలంగానే వస్తున్నాయి, లేకపోతే మా ఇద్దరిలో సరైన అవగాహన లేకపోవటం మూలంగా వస్తున్నాయి. మా ఇద్దరు విశ్వాస జీవితంలో చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. ఈ పోరాటంలో మేమిద్దరం పోరాటానికి బదులుగా ఏం చేసాము అంటే ఒక అగ్రిమెంట్ రాసుకున్నామనే సత్యాన్ని కూడా గుర్తెరగకుండా మనం ఏం చేస్తామంటే అబ్బే మా ఇద్దరి మధ్య అసలు ఏ గొడవలు రావండి. అవునా? మరి విశ్వాసుల్లో ఇలాంటి పరిస్థితి చాలా అన్నమాట. చాలా కుటుంబాలు
ఏ పోరాటం చేస్తున్నాం మనం? దైవికమైన పోరాటమేనా? ఏం చేయాలి? ఏం చేయాలి? ఇప్పుడు నేను చేస్తున్న తప్పుని నా భార్య ప్రశ్నించినప్పుడు నేను అది తప్పు అని తెలిసినప్పుడు సరి చేసుకోవాలి. లేదు అంటే ఆమెకి ఏం చెప్పాలి? లేదు లేదు, అది తప్పు కాదు, అది ఎప్పటికీ తప్పు కాదు. ఆ స్టాండ్ మీదే ఉండాలి కదా, ఆ స్టాండ్ మీద ఉండాలి మనం. కనుక అప్పుడు ఆమె ఏం చేస్తుంది? కొన్నాళ్ళు వ్యతిరేకించవచ్చు. ఈ పోరాటం అనేది అదే కదా, మన జీవితంలో పోరాటం ఏంటంటే అదే. సత్యం అనేటువంటి పునాది మీద నిలబడి ఉండటం అనేదే పోరాటానికి మొదటి మెట్టు. సత్యం అది తప్పు కాదు, అలా చేయటం తప్పేమి కాదు. నో, దేవుని యొక్క వాక్య ప్రకారం ఆలోచించు. ఎలాగూ నిలబడటం అనేదే మన జీవితానికి క్షేమము. దేవుని వాక్య సత్యమే క్షేమం మనకి. అంతేగాని నేను అవసరమైనప్పుడల్లా నటించటానికి నన్ను నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, అంటే సాధన చేస్తూ ఉంటే, చివరికి మన పోరాటం ఏమవుతుందంటే దైవ సంబంధమైన పోరాటం కాదు, అది భూ సంబంధమైన పోరాటంగా మారిపోతుంది అని ఈ స్టాండ్, ఈ సత్యం మీద మనం నిలబడినప్పుడు ఏం జరుగుతుంది? పోరాటమే. అయినా సరే అవునా? ఏమవుద్ది? ఇంకోటి ఏమవుద్ది చెప్పండి? భార్య వెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పుద్ది, వాళ్ళు వెళ్ళి ఇంకో వాళ్ళకి చెప్తారు. అయినా సరే ఏం చేయాలి? ఈ సత్యం మీద నిలబడి ఈ పోరాటాన్ని కొనసాగించేటువంటి వాళ్ళంగా ఉండాలి తప్ప ఆ స్టాండ్ని మార్చేసుకుంటాం. ఎక్కడ స్టార్ట్ అయింది పోరాటం? ఎక్కడ ప్రారంభమవుద్ది? మొట్టమొదట ఇంటిలోనే ప్రారంభమవుతుంది, ఎక్కడో కాదు. రెండవది ఎక్కడ స్టార్ట్ అవుద్ది? సంఘములో ప్రారంభమవుతుంది. పోరాటం. మొదటి పోరాటము మన ఇంటిలోనే, రెండవ పోరాటం ఎక్కడ? సంఘములో. మూడవ పోరాటం ఎక్కడ స్టార్ట్ అవుద్ది? నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు అక్కడ స్టార్ట్ అవుద్ది. నాలుగవ పోరాటం ఎక్కడ స్టార్ట్ అవుద్ది? లోకములో ప్రారంభమవుద్ది. ఎక్కడ ప్రారంభమవుద్ది? లోకములో ప్రారంభమవుద్ది. కనుక ఎన్ని పోరాటాలు? మొదట ఎక్కడ? ఇంటిలోనే ఈ విశ్వాస సంబంధమైన పోరాటం ప్రారంభమవ్వాలి, అవుద్ది. రెండవది సంఘములో ఈ విశ్వాస సంబంధమైన పోరాటము ఉంటుంది. మూడవది మనం ఎక్కడ ఉద్యోగం చేస్తున్నామో అక్కడ ఉంటుంది, లేకపోతే ఎక్కడ పని చేస్తున్నామో అక్కడ ఉంటుంది. నాలుగవది లోకములో ఉంటుంది. ఇందులో నుంచి తప్పించుకోవడానికి ఏమైనా ఉందా? ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోవాలి, అంతేగా. ఈ పోరాటం లేకుండా ఉండాలంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. రెండవది, చాలామంది అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారుగా, భార్యాభర్తలు ఇద్దరు ఈ పోరాటంలో ఓడిపోయి నువ్వు నాకొద్దు, నువ్వు నాకు అంతకంటే అక్కర్లేదు అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎవరో తెలుసా? కొంతమంది విశ్వాసుల్లో కూడా ఉన్నారు. బాధాకరం, దుఃఖకరం. రెండవది ఎక్కడుంది? సంఘములో పోరాటంలో, అయ్యో బాబో ఈ సంఘంలో నేను ఉండలేనయ్యా అని చెప్పని ఎంతమంది వెళ్ళిపోయి ఉంటారు? అవునా? ఈ సంఘములో. ఎందుకని? సంఘములో కూడా పోరాటం ప్రారంభమవుతుంది. మూడవది ఎక్కడ ప్రారంభమవుతుంది? మనం చేసేటువంటి పనిలో ప్రారంభమవుతుంది. నాలుగవది ఎక్కడంటే మనం ఉన్న ప్రదేశంలో మన విశ్వాసమును కాపాడుకునే దగ్గర పోరాటం ప్రారంభమవుద్ది. మనం ఉన్న ప్రదేశంలో. ఏమంటారు చెప్పండి? ఏం పోద్దండి, 2 చేతులు జోడించి దండం పెట్టుకుంటే ఏమన్నా అవుద్దా ఏంటండి అంటారు. అంతేగా లోకంలో. అది చేయటానికి ఏంటండి ఆయన అంత బాధపడిపోతాడు? రానంటాడు ఏంటండి? అవునా? తీసుకుంటే ఏమవుద్దండి? తింటే ఏమవుద్దండి? అవునా? ఎక్కడ? మనం ఉన్న ప్రదేశంలో పోరాటం.
విశ్వాసమును కాపాడుకునే పోరాటం. ఇదంతా ఏంటి చెప్పండి? మన విశ్వాసమును కాపాడుకునేటువంటి పోరాటం. పౌలు గారు విశ్వాసాన్ని కాపాడుకున్నాను, మంచి పోరాటము పోరాడాను అని చెప్పన్నారు. కనుక ఏంటంటే ఇంటిలో పోరాటము మొట్టమొదటిగా ఎలా ఉంది? మన ఇల్లు ఎలా ఉంది? ఎవరో చెప్పిన దాన్ని బట్టి కాదు, ఎవరో చెప్పిన దాన్ని బట్టి నేను బాగున్నాను అనుకోవద్దు, ఎవరో చెప్పిన దాన్ని బట్టి నేను బాగోలేదు అనుకోవద్దు. అవునా? కనుక ఏంటంటే ఈ పోరాటంలో మనము అలసిపోయామా? అసలు పోరాటం అనేది ఉందా అలసిపోవడానికి? అసలు అలసిపోయి ఒకవేళ పక్కకి వెళ్ళిపోయావా? ఎప్పుడైనా ఆలోచించామా అలసిపోయి? కనుక ఏంటంటే నేను ఎప్పుడు కూడా ఒక మాట చెప్తాను. ఏం చెప్తాను అంటే భార్యాభర్తలు పోరాటం ప్రారంభమయ్యేది ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే ఇంట్లోనే ప్రారంభమవుద్ది. ఇంటిలో కూడా ఎలా ప్రారంభమవుద్ది అంటే వాళ్ళిద్దరి కంటే కూడా పక్కనున్న తల్లిదండ్రులను బట్టో మరొక బంధువులను బట్టో మొదట ప్రారంభమవుద్ది. పక్కనున్న తల్లిదండ్రులను బట్టి వీళ్ళిద్దరి మధ్య పోరాటాన్ని సర్దుకుంటారు, కానీ పక్కనున్న వాళ్ళని బట్టి సర్దుకోరు, కష్టంగా ఉంటుంది. కనుక ఏమవుద్ది? విశ్వాస సంబంధమైన పోరాటంలో వీళ్ళు ఎక్కడ నిలబడాలి, ఎక్కడ ఉండాలి? అయితే అమ్మ వైపుకి వెళ్ళిపోవాలా, లేకపోతే భార్య వైపుకి వెళ్ళిపోవాలా, లేకపోతే భర్త వైపుకి వచ్చేయాలా, లేకపోతే అత్తగారి వైపు నిలబడాలా? ఎక్కడ ఉండాలి? పోరాటం చేసేవాడు ఎటువైపుకి వెళ్ళకూడదు. ఎక్కడ నిలబడాలి? మధ్యలో నిలబడాలి. పోరాటం ఎక్కడ నిలబడి చేయగలుగుతాం మనం? మధ్యలో ఉంటేనే పోరాటం. ఒక పక్క వెళ్ళిపోతే ఇంకేముంటుంది? ఇక మా ఆవిడ మంచిదండి, మా అమ్మ అబ్బు ఆమె గురించి మీకు తెలియదు సార్. అవునా? లేకపోతే ఏమంటారు? మా అమ్మ నాన్న చాలా మంచోళ్ళు అండి, మా ఆవిడ సంగతి మీకు తెలియదు సార్. ఇలా చెప్పుకుంటూ మన జీవితంలో మన పోరాటాన్ని పక్కన పెట్టేసి లోకములో మనుషులు ఏ విధంగా పోరాటం చేస్తున్నారో మనం కూడా అదే పోరాటం చేస్తూ ఉంటాం. మనుషులు కూడా అదే చేస్తారుగా. లోకంలో ఉన్న వాళ్ళు ఏమంటారు? మా ఆవిడ అండి అమ్మ సంగతి తెలియదని పక్కన వాళ్ళు చెప్తుంటారు, వాళ్ళ ద్వారా చెప్పిస్తారు. వాళ్ళకి రకరకాల నువ్వు చాలా మంచిదానం అంటారు, మాకు వాళ్ళు మంచిది కాదమ్మా అంటారు, నువ్వు చాలా మంచిదానం అమ్మ అంటారు. అంతేగా వీళ్ళు కూడా అంటారు, మా అల్లుడి కంటే నువ్వు చాలా మంచోడు అయ్యా అని చెప్పాను, ఆయనకి అన్నీ చెప్పేస్తుంటారు. అవునా? అన్నీ చెప్పేస్తుంటారు ఆయన దగ్గర, నువ్వు అసలు ఎంత మంచోడు అని అయ్యా అని చెప్పాను. అవునా? కనుక ఈ పోరాటము విశ్వాస సంబంధమైన పోరాటం కాదు ఇది. ఓయ్ కూర్చో, నువ్వు పోరాటం చేస్తున్నావు మధ్యలో. పద్మ నీతో పోరాటం చేస్తుంది. కనుక ఏంటంటే ఈ పోరాటము విశ్వాస సంబంధమైన పోరాటమా కాదనేది పరిశీలించుకోవాలి. ఓ పక్క వెళ్ళిపోయినాడు విశ్వాస సంబంధమైన పోరాటం అవుతుంది. అవునా? మా అమ్మ మంచిదంటే లేకపోతే మా ఆవిడ మంచిదంటే ఇది విశ్వాస సంబంధమైన పోరాటమా? కాదు కదా. ఇంకా పోరాటం ఏముంటుంది? చాలామంది విశ్వాసుల్ని చూస్తూ ఉన్నప్పుడు ఎప్పటికీ ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ పోరాటంలో మనం ఎటు వెళ్తున్నాము? మన పోరాటము ఎలాంటిది? నిజంగా ఈ పోరాటము విశ్వాస సంబంధమైందేనా అని ఆలోచించినప్పుడు మన ఇల్లు ఏమవుతుందో తెలుసా? నీవు మధ్యలో నిలబడితే అప్పుడు ఏం చేస్తావు? ఆ ఇంటిలోనికి సమాధానము ఎలా కలుగుతుందనేది ఆలోచిస్తావు. అమ్మకి, అలాగే భార్యకి, లేకపోతే అల్లుడికి, అత్తగారికి సమాధానం ఎలా కలుగుతుంది అని నీవు గనక పోరాటము చేసేట్టు సమాధానం కలగాలి, నా ఇంటిలో సమాధానం ఉండాలి. అవునా? కనుక ఏంటంటే నేను ఒక సంఘంలో ఉన్నప్పుడు అసలు నిజంగా చెప్పాలి అంటే నేను సంఘంలో చేసినంత పోరాటం అక్కడ జీవితంలో ఎక్కడ చేయలేదు. అంత పోరాటం ఎంత తెచ్చుకోవాల్సి వచ్చిందంటే, ఎంత సహనము, ఎంత ఓర్పు తెచ్చుకోవాల్సి వచ్చిందంటే, ఎవరు మాట్లాడినా నోరు మెదపకుండా నుంచుంటానికి చాలా కష్టంగా ఉండేది నాకు.
నోరు మెదపల ఇప్పటికి చెప్పగలను. ఇప్పటికీ నేనున్న పాస్టర్ గారిని ఎదురుగా ఒక్క మాట కూడా అనలేదు. ఒక్క మాట కూడా అనలేదు. ఎదురుగా ఆయన్ని అనలేదు. ఒకవేళ బయటకు వచ్చినాక కొద్ది కోపం వచ్చి ఎప్పుడన్నా ఆయన అలా చేశారు నన్ను అని చెప్పని తప్ప అంతకుమించి ఎక్కువ అనలేదు. ఎంత అంటే నా సాక్ష్యం అంతా కూడా చిందరవందర చేయబడింది నేను మాట్లాడకపోవటం వల్ల. కొంతమంది ఏం చేస్తారో తెలుసా, వాళ్ళు ఆ మాట అంటే పాస్టర్ గారి మీద 10 మాటలు అనేవాళ్ళు ఉంటారు. అప్పుడు ఏం చేస్తాడు ఆయన, రెండోసారి మాట్లాడేవాడు కాదు. కనుక ఏంటంటే ఎంతగా అంటే నా సాక్ష్యమును నేను కాపాడుకోవడానికి, మాట్లాడకుండా మౌనంగా ఉండడానికి నా శక్తిని అంతటినీ ఉపయోగించేవాడిని. చివరికి ఏమనుకునేవాడిని అంటే నా దేవునికి తెలుసు అనుకున్నాను. వీళ్ళందరూ నన్ను చెడ్డవాడన్నా, వీళ్ళందరూ నా సాక్ష్యాన్ని చంద్రవందర చేయడానికి సేవకుడే ప్రారంభించిన నేను ఓపిక తెచ్చుకుని నిలబడ్డానికి కారణం ఏంటంటే నా దేవుడు. ఓపికతో నిలబడ్డాను. ఈరోజు ఇక్కడ నిలబడ్డానికి కారణం నా దేవుడే. ఈ పోరాటంలో నా పక్షమున నిలబడి నా భుజము తట్టి వారు ఆరోపించింది ఏది కూడా నేను చేయలేదనే సంగతి ఎరిగిన నా దేవుడు నన్ను ఉద్దేశపూర్వకంగా హింసించడానికి వారు చేసినటువంటి ప్రయత్నాలన్నింటిలో సంఘములో నేను చేసిన పోరాటం ఇది. ఎంతగా అంటే జీవితంలో ఎక్కడా చేయలేదు ఇంతటి పోరాటం. అంతగా పోరాటం చేశాను విశ్వాసమును కాపాడుకోవడానికి. నా దేవుడు ఎరిగిన వాడు గనక నన్ను చేయి విడిచిపెట్టలేదు. నేనున్నాను అని భుజము తట్టి నన్ను బలపరిచిన దేవుడు కనుక సంఘములో. అందుకే నేను జీవితంలో నేను తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ఏంటో తెలుసా, వాక్యము ద్వారా సంఘములో ఎవ్వరిని తిట్టకూడదు. అది నేను తీసుకున్నాను. నేను ఎక్కడ వాక్యం చెప్పినా, వాళ్ళు నన్ను తిట్టినా, నన్ను అవమానించినా సరే, నేను వాక్యం మధ్యలో ఎవ్వరిని కూడా గాయపరచకూడదనే నిర్ణయం తీసుకున్నాను. నేను చేసిన సంఘములో చేసిన ఈ పోరాటం యొక్క ఫలితంగా దేవుడు నాకు నేర్పించిన సత్యం ఏంటంటే వాక్యములో పెట్టి ఎవ్వరిని కూడా తిట్టకూడదు. ఎవ్వరిని ఎప్పుడు అనలా. నేను ఎప్పటివరకు ధైర్యంగా చెప్పగలను. ప్రభు సన్నిధిలో నిలబడి నన్ను విమర్శించిన వారన్నా, నన్ను గాయపరిచిన వారున్నా సరే వాక్యం, ఎందుకంటే నేను అంతగా హింసించబడ్డాను సంఘంలో, అంతగా గాయపరచబడ్డాను, అంతగా మరి పొడవబడ్డానని చెప్పాలి. నిజంగా అంతగా డైరెక్ట్గా ఎవరికి చెప్పుకోవాలి? సేవకుడు అలా అంటే మిగిలిన వాళ్ళందరూ ఏమంటారు? అవునా? అందుకే నేను ఒక స్ట్రాంగ్ నిర్ణయం, ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ నిర్ణయం. అదేంటంటే వాక్యం మధ్యలో ఎవ్వరిని కూడా గాయపరచకూడదు, వాళ్ళు అన్న మాటను బట్టి తిరిగి నేను వాక్యంలో ఉపయోగించకూడదు అని నా దేవునికి నేను చేసే ప్రార్థన. అది నేను ఎన్నడూ కూడా వారి లోపాల నిమిత్తమై ప్రసంగము కాదు నేను చేయవలసింది. దేవుడు నాకు ఏది ఇస్తే అదే మాట్లాడతా ప్రభు అని చెప్పాను. ఎన్నడూ నేను అలా మాట్లాడు. ఎందుకంటే సంఘములో కూడా పోరాటము కలిగించే పరిస్థితిని విశ్వాసులకి, నా ద్వారా వాళ్ళు శ్రమతో పోరాడే పరిస్థితి కల్పించకూడదు, అవమానం పొందకూడదు. దేవుని వాక్యము ద్వారా వాళ్ళు హెచ్చరించబడాలి, దేవుని వాక్యము ద్వారా వాళ్ళు సరిచేయబడాలి. కనుక నాతో నిలవబడినటువంటి నా దేవుడు నన్ను బలపరుస్తూ వచ్చాడు. ఆయన ఉద్దేశం ఏంటో నాకు తెలియదు. ఒకవేళ నేను బయటకు వచ్చి సువార్త ప్రకటించేవాడిగా ఉండాలని అలాంటి పరిస్థితి వచ్చింది. అప్పుడప్పుడు నేను అనుకుంటూ ఉంటాను. అందుకే నేను ఒకవేళ తెలియదు, ఎందుకు అంటే బహుశా సంఘానికి వెళ్ళాలంటే భయం వేసే అంత పరిస్థితి, భయం గడగడ వణికి, మనసు లోపల గడగడ వణికిపోయే పరిస్థితి, వాక్యం చెప్పాలంటే భయం వేసే పరిస్థితి. అంతగా నేను గాయపరచబడ్డాను. అయినప్పటికీ ఆ విషయాన్ని మర్చిపోయాను. ఇప్పటికీ నేను ఎన్నడూ కూడా ఆ అనుభవాల్ని పంచుకోలేదు. కానీ పోరాటం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఇంటిలో ప్రారంభం అవుతుంది, తర్వాత సంఘంలో ప్రారంభం అవుతుంది. కనుక వాటిని విడిచిపెట్టాను. ఒకరిద్దరు నాకు ఫోన్ చేసి అన్నారు, తమ్ముడా నువ్వు మాట్లాడాలి, నువ్వు మౌనంగా ఉంటే ఎలాగుంటుంది అన్నారు. ఒక ఆయన అరగంట సేపు మాట్లాడాడు నాతో అక్కడి నుంచే. నువ్వు మాట్లాడకపోవటం మూలంగానే నువ్వు ఇలా అయ్యేవు అని చెప్పాను అన్నారు.
నేను అన్నాను, అన్న అయిపోయింది, ఎప్పుడు మానేశాను నేను అక్కడి నుంచి. ఇంకెందుకు నేను వాటిని ఎత్తి ఆయన గురించి నేను లోకం అంతా చెడు చెప్పి నన్ను ఇలా చేశాడని చెప్తే నాకు కలిగే ప్రయోజనం ఏముంటుంది? నేను విశ్వాస సంబంధమైన పోరాటంలో నుంచి పక్కకి వెళ్ళిపోయిన వాడిని అయిపోతాను. చెప్పను. ఆయన చాలాసేపు చెప్పాడు నాకు, నువ్వు చెప్పాలి, నువ్వు మాట్లాడాలి అని చెప్పని. లేదులేన్నా, అయిపోయింది కదా. ఇప్పుడు నా జీవితంలో దేవుడిచ్చిన రక్షణను బట్టి చాలా సంతోషంగా ఉన్నాను, చాలా నెమ్మదిగా ఉన్నాను. ఎంత గొప్ప నెమ్మదిని నేను ఎలా పోగొట్టుకోవాలి? ఒకరోజు నాకు ఫోన్ చేసిన ఆయనే చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, సుగుణ బయటికి వెళ్ళిపోయాడు, ఇంకా నా జోలి ఆయనకి ఎన్నడూ లేదు అని చెప్పాడు. చాలుగా ప్రభువా నీకు వందనాలు అనుకున్నాను. నా గురించి ఎక్కడా ఎత్తలేదు తను, కానీ నాతో పాటు బయటకు వచ్చిన వాళ్ళ గురించి చెప్పాడు. బయటికి వెళ్ళిపోయాడు సుగుణరావు, కానీ ఎన్నడూ నా గురించి ఎత్తలేదు. నేను ఎక్కడ చెప్పలేదు, నా భార్య దగ్గర కూడా చెప్పలేదు, ఇంట్లో కూడా చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. ఈ పోరాటంలో ఎంతగా అంటే నా సాక్ష్యం అంతా కూడా చిందరవందర చేయబడింది సంఘంలో. అయినప్పటికీ ప్రభువు నాతో ఉన్నాడు, నేను వాళ్ళు చెప్పిన ఇవేవి కూడా నేను చేయలేదు అని నేను ఎరుగుతున్న గనక ధైర్యంగా ఉండగలిగాను. వాక్యం మొదలెడితే చాలు భయం వేసేది, ఈయనేం చెప్తాడని. ఎవరో నన్ను మెచ్చుకున్నందుకు ఆ రోజు నన్ను ఎంతగా గాయపరచబడ్డాను. సంఘం లోపల వచ్చేసి, అయ్యా మరి మా అబ్బాయి ఈరోజు ఇలా ఉన్నాడంటే, సుగుణరావు గారు పాపము మా అబ్బాయికి ఇలా చెప్పాడు, ఇలా వాళ్ళ ఇంట్లో ప్రైవేట్ చెప్పాడు, ఎన్నో విషయాలు నేర్పించాడంటే ఆ రోజు నా మీద ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది సేవకుని. అంటే నేను అనుకునేవాడిని, ఎందుకు ఇలా జరుగుతుందంటే నేనేదో ఆ సంఘాన్ని విడదీయటానికి ఇవన్నీ చేస్తున్నానేమని అనుమానం. అది అంటే ఏంటి, వీళ్ళు నన్ను మెచ్చుకుంటే వీళ్ళందరినీ తీసుకుని బయటికి వెళ్ళిపోతాడేమని అనుమానం. నాకు అర్థమైంది అది. అంతకుమించి ఏముంటుంది అనుకున్నాను. ఏముంటుంది, వాళ్ళు నేనేం చెప్పలేదు, వాళ్ళకి ఎప్పుడు చెప్పలేదు. వాళ్ళ కృతజ్ఞత కూడికి పెట్టుకుని సుగుణరావు అన్న ఇలా చేశారు అని చెప్పారు. ఒక ఆమె వచ్చి ఆ అన్న ఆ రోజు ఉయ్యూరు వచ్చి మాకు చెప్పిన వాక్యం ఇది అని చెప్పానంటే, అన్న చెప్పిన వాక్యం అన్న ఆ రోజు మేమిద్దరం ఇలా కట్టబడ్డామంటే అప్పుడు కూడా. కనుక ఏంటంటే దేవునికి అప్పగించుకుని ఈ పోరాటంలో నుంచి తొలగిపోకూడదు, నిలబడాలి అనేటువంటి ఆ దేవుని కృపను బట్టి నిలబడడానికి దేవుడు సహాయం చేశాడు. కనుక ఏంటంటే పోరాటం ఎక్కడుంది? ఇంట్లో ఉంది. ఇంకెక్కడ ఉంది? సంఘములో కూడా ఉంటుంది. కనుక సంఘములో జరిగే పోరాటములో మన పోరాటం మంచిదేనా? ఇంటిలో పోరాటంలో గెలిచామా? ఎలా గెలుస్తాం? సత్యం మీద నిలబడే ఉండాలి, అక్కడి నుంచి దాటకూడదు. అవునా? నీకంటే చాలా మంచివాళ్ళు అని చెప్పన్నా సరే మనం ఎక్కడ ఉండాలి? భార్య ఒకవేళ అందనుకోండి, అయినా సరే సత్యం మీద నిలబడాలి. ఎందుకమ్మా అలా మొహమాట పడి ఏదో చేయమంటావు, నన్ను చేయను అని అంటే ఏమైపోద్ది? కష్టంగానే ఉంటుంది. అయినా సరే సత్యం అనే పునాది మీద నిలబడినప్పుడు మనతో దేవుడు ఉంటాడు. ఎవరుంటారు? ఈ పోరాటంలో మనల్ని గెలిపించేది ఎవరు అంటే దేవుడు. అది దేవుడు అన్నాడు, నిలబడు అన్నాడు. ఏమన్నాడు? నువ్వు నిలబడు చాలు అన్నాడు. ఊరకే నిలుచుండి చూడండి. మోషే గారు ఏమన్నాడు? మోషే ఆ సముద్రాన్ని చూసి వీళ్ళు గుండెలు గుబేలు అన్నాయి. వెనకమాల సైన్యాన్ని చూసి వీరు భయముతో వణికిపోయి మోషేని తిట్టడం ప్రారంభించారు, మోషేని దూషించడం ప్రారంభించారు. దేవుని యందు విశ్వాసం అనేది పూర్తిగా వాళ్ళు లోపించేసింది. అలాంటి పరిస్థితుల్లో మోషే ఏమనలేదు, దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, నీవేళ నాకు మొరపెడుతున్నావు, సాగిపోండి అన్నాడు. అవునా? కనుక ఏంటంటే మనము విశ్వాస సంబంధమైన పోరాటంలో ఎవరు మనకి సహాయం ఉంటారు? ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. ఈ సత్యాన్ని మర్చిపోయినప్పుడు మన విశ్వాస సంబంధమైన పోరాటం చేయలేం. ఒకవేళ నన్ను చెడ్డవాడన్నా దేవుడు నాతో ఉన్నాడులే, తప్పకుండా వాళ్ళకు ఒకరోజు దేవుడు నేనేంటో తెలియజేస్తాడనేటువంటి విశ్వాసం మనకు లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? తిరిగి వాళ్ళని వందంటాం అనొచ్చు. కనుక ఏంటంటే ప్రభు ఈ లోకంలో మనకి చూపించిన మాదిరి
ఆయన మౌనంగా ఉండిపోయాడు. అవమానం దగ్గర, నిందల దగ్గర, సమస్త పరిస్థితుల దగ్గర ఆయన మౌనంగానే ఉండిపోయాడు తప్ప తిరిగి ఆయన మాట్లాడలేదు. కనుక ఏంటంటే కుటుంబంలో పోరాటంలో జయాన్ని ఇచ్చే దేవుడు ఆయన. ఈ వర్తమానం కొద్ది వరకే చెప్పగలను, ఇది చాలా ఉంటుంది, తర్వాత చెప్పుకుందాం ఇంకొక అంశాన్ని. కనుక ఏంటంటే కుటుంబంలో జరిగేటువంటి పోరాటంలో దేవుడు మనతో పాటు సత్యం అనే పునాది మీద మనం నిలబడినప్పుడు ఎవరైతే నిన్ను దూషించారో వాళ్ళని ఎక్కడికి తీసుకొస్తాడు దేవుడు? సత్యము దగ్గరికి తీసుకొస్తాడు. అంతేనా? సత్యములో నుంచి నిన్ను లోకములోనికి వెళ్ళిపోనీయడు, సత్యము దగ్గరికి తీసుకొస్తాడు దేవుడు నిలబడినప్పుడు. కానీ మనం ఏం చేస్తాము? అమ్మ బాబోయ్, నన్ను ఇలా అందరికీ మరి మావిడ వెళ్ళిపోయి అందరికీ చెప్పుద్ది కనుక నేనేం చేయాలి అంటే ఒక అగ్రిమెంట్ చేసేసుకోవాలి నా భార్యతో, అమ్మాయి నువ్వు మాత్రం ఎవరికి చెప్పమాక, సంఘంలో నా గురించి చెప్పమాక అని అంటే, ఒకవేళ నేను కోప్పడి తిట్టినప్పుడు చెప్పింది అనుకోండి, ఏమవుద్ది నాకు? అవునమ్మా కోపం వచ్చి తిట్టాను, వాళ్ళు అలా అనరాగా, ఇంకా దానికి 100 చెప్తారు. అవునాగా? అది కదా మన భయం. నేనైతే ఏమనుకుంటానంటే అవును కోప్పడి అట్లా జరిగింది అందుకే కోప్పడ్డాను అని చెప్తాను. అంటే సత్యం అనే పునాది మీద మనం నిలబడినప్పుడు, నేను బలహీనుణ్ణి, నా కోపము కొన్ని మార్లు నా స్వాధీనంలో లేకపోవటం మూలంగానే నేను గమనించింది ఏంటంటే, అంతేగా మన లోపాలని మనం గుర్తించడమే గొప్ప ఆధిక్యత కదా. విశ్వాసపు పోరాటంలో పరిగెత్తేవాడు తన లోపాలేంటో గుర్తించినప్పుడే తనకి బహుమతి దొరుకుతుంది. అంతేనా? కనుక కుటుంబ జీవితంలో ఈ పోరాటాన్ని ప్రారంభించినప్పుడు ఎక్కడ ఉంది లోపము, ఎక్కడ ఉంది? సత్యం కోసం నిలబడినప్పుడు మన మీదకి ఏమొస్తుంది చెప్పండి? యుద్ధం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇంట్లో వస్తుంది, సంఘంలో వస్తుంది, నువ్వు పనిచేసే కాడ వస్తుంది, నువ్వు బయట లోకంలో కూడా వస్తుంది ఈ పోరాటం. కనుక ఇందులో మనం ఎలా గెలవగలమంటే దేవుడు మనతో ఉండటాన్ని బట్టి గెలవగలము. ఎప్పుడు దేవుడు మనతో ఉంటాడంటే సత్యం అనే పునాది మీద మనం నిలబడినప్పుడే దేవుడు మనతో ఉంటాడు. ఈ పోరాటంలో మనం గెలుస్తాము, తప్పకుండా గెలుస్తాము. ఇది సత్యము, ఇది దేవుని వాక్యము, ఇది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సత్యవాక్యము. ఈ వాక్యం మీదే నేను నిలబడాలి అనుకున్నప్పుడు ఒకరోజు దేవుడు ఏం చేస్తాడు? తప్పకుండా ఎక్కడ నువ్వు హింసించబడ్డావో, ఎక్కడ గాయపరచబడ్డావో, ఎక్కడ అవమానించబడ్డావో అక్కడ దేవుడు నిన్ను ఏం చేయగలడు? గణపరచగలడు. ఆయనకి లేదా శక్తి? శక్తిమంతుడు కాదు దేవుడు. అవునా? 37వ కీర్తనలో మనం చూస్తే తెలుస్తుంది, నీ నిర్దోషత్వాన్ని మధ్యాహ్న కాలపు తేజస్సు వలె దేవుడు బయలుపరుస్తాడంట. ఎలాగ అంటే మధ్యాహ్న కాలపు ఎండ ఎంత వెలుగ్గా ఉంటుందో ఆ విధంగా దేవుడు బయలుపరుస్తాడు నీ నిర్దోషత్వాన్ని. కనుక ఎందుకు భయపడాలి? ఒకరోజు దేవుడు నాతో మాట్లాడాడు, 37వ కీర్తన అక్కడే చెప్పారు, నేనున్న సంఘంలో నీ వాక్యం చెప్పాను. ఆ చెప్పిన తర్వాత ఒక ఆమె వెళ్ళి పాస్టర్ గారికి చెప్పినట్టుంది, ఆయన కూడా మెచ్చుకున్నాడు. మెచ్చుకోవటం అంటే అదేదో మామూలు కాదు, ఇది చెప్పినట్లు. ఆమె ఏం చెప్పిందంటే, అన్నారా ఈరోజు నేను డ్యూటీకి వెళ్తే అక్కడ ఇలా జరిగింది, కానీ సుగుణరావు రాత్రి వాక్యం చెప్తూ ఈ వాక్యం చెప్పినాక నాకు చాలా ధైర్యం వచ్చింది అని చెప్పింది. నేను వెళ్ళినప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావించారు వాళ్ళు. కనుక నీ నిర్దోషత్వాన్ని బయలుపరిచే దేవుడు ఉన్నాడు, మన నిర్దోషత్వాన్ని బయలుపరిచే దేవుడు. కనుక నిందకు భయపడొద్దు అన్నాడు, అవమానానికి సిగ్గుపడొద్దు అన్నాడు, భయపడొద్దు అన్నాడు దేవుడు. కానీ మనం ఈ పోరాటంలో నుంచి తొలగిపోయి ఎప్పుడైతే సిగ్గుపడే వాళ్ళంగా, భయపడే వాళ్ళంగా మనం ఉన్నామో, తప్పు చేసినప్పుడు సిగ్గుపడాలి, కానీ సత్యం పునాది మీద నిలబడినప్పుడు సిగ్గుపడాల్సిన అవసరము లేదు. కనుక ఏంటంటే, మా అమ్మాయి ఇంత పెద్ద అయినా కూడా నువ్వు తిడుతున్నావు డాడీ అంటే నేనేమంటాను అంటే, ఏమంటాను, నువ్వు ఎంత పెద్ద అయినా నేను తిడత మూలంగా మేలే, అదేమీ తప్పు కాదు, అదేమీ తప్పు కాదు. నువ్వెంత పెద్ద అయినా అదేమీ తప్పు కాదు.
కనుక ఏంటంటే పిల్లల దగ్గర, ఇంటిలో భార్య దగ్గర, తల్లిదండ్రుల దగ్గర, మరొకరి దగ్గర కనుక సత్యం అనే పునాది అనేది స్థిరమైంది. ఆ పునాది ఏం తెలియజేస్తుందంటే మనల్ని సత్యములోనికి నడిపిస్తుంది. ఎక్కడ నడిపిస్తుంది? సర్వసత్యములోనికి నడిపిస్తుంది అండి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ప్రభువు చెప్పారు, మీరు భయపడమాకండి, నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు ఒక ఆదరణకర్త వస్తాడు, ఆయన ఏం చేస్తాడు? మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఎక్కడ నడిపిస్తాడు? సర్వసత్యములోనికి నడిపిస్తాడు. అది అసలైన సత్యం ఏదో. కనుక ఈ పోరాటంలో ఉన్నప్పుడు ఇది జరుగుద్దండి. విశ్వాస సంబంధమైన పోరాటంలో మనం నిలిచి ఉంటే మనకి ఈ లోకంలో సత్యం ఏంటనేది దేవుడు మనకి తెలియజేస్తాడు, తన ఆత్మ ద్వారా బయలుపరుస్తాడు. కనుక మరి కుటుంబంలో పోరాటం గురించి చెప్పుకున్నాం ఈసారి. రేపు మనం ఇంకోసారి వచ్చే మెసేజ్లో సంఘములో జరిగే పోరాటం గురించి చెప్పుకుందాం. సంఘంలో కనుక సంఘంలో పోరాటం ఎలా కలుగుతుంది అనేది నేను చెప్తాను. అంటే దేవుడు నాకు ఇచ్చిన కొద్ది అవగాహన బట్టి ఆయన కృప చూపించాలని ప్రార్థన చేస్తున్నాను. కనుక ఏంటంటే కుటుంబంలో ఈ పోరాటంలో మనం గెలిస్తే ఆ కుటుంబం ఎలా ఉండదు తెలుసా? అంతకంటే గొప్ప సంతోషకరమైన కుటుంబం మరొకటి కూడా లేదు, ఉండదు. అందుకే ఇప్పుడు ఎలా నా కుటుంబాన్ని చక్కగా నేను కట్టుకోగలిగాను. ఇది కదా ఆనందం, ఇది కదా, అంతేగా. కనుక ఏంటంటే నా పిల్లల్ని చక్కగా క్రమమైన పద్ధతిలో దేవుడు నడిపిస్తున్నాడు. ఈ పోరాటంలో దేవా నువ్వు నాకు తోడుగా ఉన్నందుకు వందనాలు. నీవే నేను ఎప్పుడు దేవునికి ఏమని ప్రార్థన చేస్తానంటే, నేను కాదు ప్రభువా, నువ్వే నా కుటుంబాన్ని తండ్రివై నువ్వే నడిపిస్తున్నావు. ఏడుపు వచ్చేస్తుంది ఆ మాట చెప్పడానికి. తండ్రివై నువ్వే నడిపిస్తున్నావు, నా కుటుంబాన్ని నడిపిస్తున్నావు, బిడ్డను నడిపిస్తున్నావు. నేను నేర్పించాల్సింది నువ్వు నేర్పిస్తున్నందుకు వందనాలని చెప్పని చెప్తాను. నా కన్నీరు అదే. నేను నా కుటుంబము నువ్వే నడిపించటం ద్వారానే నేను ఈ పోరాటంలో ఉన్నాను అనే గుర్తు. కనుక ఏంటంటే ఏం జరుగుద్ది ఆ ఇంట్లో? గొప్ప సంతోషం. సత్యం అనే పునాది, అవునా? కనుక మేలు కలుగుతుంది కదా అని చెప్పని మరి ఏ ప్రయత్నము చేయలే. మా అమ్మాయి 10వ తరగతి పరీక్షలు రాస్తుంటే వెళ్ళాను, కానీ ఎవరు కనపడకుండా వచ్చి. ఎందుకంటే ఆ లోపలికి వెళ్ళి ఇన్విజిలేషన్ చేసే వాళ్ళందరూ కూడా నాకు తెలిసిన వాళ్ళే. కనుక నన్ను చూస్తే ఏమంటారంటే, ఎందుకు వచ్చావంటే మా అమ్మాయి రాస్తుందంటే ఎవరన్నా అమ్మాయి అని చెప్పని వాళ్ళు ఏ సహాయము చేయడానికి ప్రయత్నం చేస్తారని కనపడకుండా వచ్చేసాను నేను అక్కడి నుంచి. 2వ రోజు 3వ రోజు కనపడ్డా. ఒక ఆమె కనపడి, అన్న ప్రైజ్లాడు అన్న అంది. ఏంటమ్మా ఇక్కడ ఉన్నామంటే నాకు ఇన్విజిలేషన్ వేశారన్న అంది. నువ్వేంటంటే ఇంకేం చెప్పాలో తెలియక మా అమ్మాయితో మాట్లాడుతుంటేనే వచ్చింది. మా అమ్మాయి అమ్మ రాస్తుందన్న. మరి ఎందుకు చెప్పలేదన్న? నాకు చెప్పకూడదనే చెప్పలేదు. ఆమె కష్టపడే సంపాదించుకోలేదైనా, అంతే. చెప్పాను, ఎవరి దగ్గర చూడొద్దు, పక్కకు తిరగొద్దు, నువ్వు తల తిప్పొద్దు, నీకేదో వచ్చిందో అదే రాసి వచ్చాయని చెప్పాను. అదే రాసి వచ్చాయి, అది చాలు. నువ్వేదో గొప్ప మార్కులు తెచ్చుకుని నాకు పేరు తేవాలని కాదు, సత్యం మీద నిలబడటమే నాకు సంతోషం. సత్యం మీద నిలబడు, ఎన్నొచ్చినా చాలు. కనుక ఏంటంటే కుటుంబంలో పిల్లల్ని కూడా అబద్ధాలు చెప్పించే పరిస్థితిలో విశ్వాస కుటుంబాలు పతనమైపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోకూడదు. పిల్లలతో అబద్ధాలు చెప్పించే తల్లిదండ్రులు, అబద్ధాలు, మోసపు మాటలు, ఇవన్నీ ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాయి? లోకములో ఉన్న అందరూ చేస్తున్న పోరాటమే మనం చేస్తున్నట్టే తప్ప విశ్వాస సంబంధమైన పోరాటము కాదది. అది విశ్వాస సంబంధమైనది కాదు. కనుక వాళ్ళు మనం చూసినప్పుడు ఈ పోరాటాన్ని నేర్చుకోవాలి, ఈ విశ్వాస పోరాటాన్ని నేర్చుకోవాలి తప్ప వాళ్ళు లోక సంబంధమైన నేర్చుకోవాలి. కనుక ఏంటంటే క్రీస్తు ప్రభువులు గారు చెప్పారు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొట్టిన ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఆ దినమున నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు ఆయన ముందు నిలబడారు. ఎవరైనా నీతి గల న్యాయాధిపతి అయిన దేవుని ముందు నిలబడాలి, అవునా? ఆ దినమున నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాదు, పౌలు గారు అన్న నాకు మాత్రమే కాదు,
తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ ఏమని గ్రహించబడింది? నీతి కిరీటం. నా ఒక్కడికే కాదయ్యా, ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే వాళ్ళందరికీ కలుగుద్దంట. అంతేగాని మనమైతే సాక్ష్యం చెప్తే ఏం చెప్తాము? నా కోసం ఉంచబడింది అంటాం. కానీ ఆయన అంటున్నాడు, తన ప్రత్యక్షత కొరకు అపేక్షించు వారందరికీ, నాకు మాత్రమే కాకుండా అంటున్నాడు. అంటే ఎవరైతే విశ్వాస సంబంధమైన పోరాటము చేస్తారో వాళ్ళందరికీ ఉంది జీవ కిరీటం అని చెప్తున్నాడు పౌలు గారు. అవునా? కనుక ఏంటంటే ప్రభు మనకి జీవ కిరీటాన్ని ఇవ్వడం కోసమే, మన కోసం ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారు. కనుక ప్రభు బల్ల మనకేమి జ్ఞాపకం చేస్తుందంటే, ఈ పరుగు పందెములో నేను నీకు తోడుగా ఉంటాను, భయపడొద్దు అని ఈ బల్ల మనకి జ్ఞాపకం చేస్తుంది. నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళి సాక్షిగా నిలబడు, నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించు, నువ్వు వెళ్ళి నా నామాన్ని కీర్తించే వాడిగా ఉండని దేవుని బల్ల మనకి జ్ఞాపకం చేస్తుంది. కనుక ప్రభుని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మరణ పొందుతానని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు వల్ల పాలు పొందుదాం. మరొకసారి సంఘములో పోరాటం గురించి నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం.